ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మొత్తం సీజన్ భారత్ లోనే జరగనుంది. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలోనే ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మ్యాచ్ కు ముందు ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ నెల 22న చెన్నై వేదికగా ఈ ఇరు జట్ల మ్యాచ్ తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ లో తీవ్రంగా శ్రమించాయి. దాదాపు అన్ని జట్లు కూడా ప్రాక్టీస్ ను జోరుగా కొనసాగిస్తున్నాయి. అయితే ఆరంభ మ్యాచ్ లో తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవని ఆర్సీబీ జట్టు 17వ సీజన్ లో ఎలాగైనా ఛాంపియన్ గా నిలవాలని చూస్తుంది. ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అమ్మాయిల జట్టు టైటిల్ గెలిచింది. ఇక ఇప్పుడు మెన్స్ వంతు వచ్చేసింది. ఈసారైనా కప్పు గెలవకపోతే అభిమానులు తీవ్ర నిరాశ గురవుతారు. ప్రస్తుతానికి చెన్నై జట్టులో గాయాలతో ఇబ్బంది పడుతుంటే ఇక ఆర్సీబీ జట్టులో స్పిన్ బలహీనత కనిపిస్తుంది. ఆర్సీబీ జట్టులో ఉన్న ఏకైక లోపం ఇదే. మొదటి మ్యాచ్ ఆడుతున్న చేపాక్ మైదానం స్పిన్నర్లకు బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్సీబీ జట్టులో సరైన స్పిన్నర్లు లేరు. ఇదే ఆర్సీబీ జట్టులో ఉన్న ఏకైక బలహీనత. ఇది ఇలా ఉంటే ఈ తొలి మ్యాచ్ కి 3 రోజులే సమయం ఉండడంతో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ముఖ్యంగా చెన్నై కెప్టెన్ పై ప్రశంసలు కురిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడడం నా కెరీర్ ను మలుపు తిప్పింది. ధోనిని చూసినప్పుడల్లా ఆయన నాకు ఓ పెద్దన్నలా కనిపిస్తాడు. ఎవరైనా ఆయనను ఓడించాలనుకుంటారు కానీ ఓడించలేరు. ఎందుకంటే అతనిపై ఉన్న గౌరవం అలాంటిదని ఫాఫ్ డు ప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతానికి మా జట్టులో అయితే అటు గ్లెన్ మ్యాక్స్వెల్ ఇటు విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇదే మాకు పెద్ద బలం. ఈసారి ఎలాగైనా కప్పు కొడతామనే ధీమా వ్యక్తం చేశాడు ఫాఫ్ డు ప్లెసిస్.